అబ్రహామును నేను బహు బహు విగ్రాధికుడును. నా తండ్రి పేరు తేరాహు. మేము కలతీల పట్టణస్థులం. మేము నన్నాన దేవుడను పూజించేవారము. ఒకగానొక రోజు దేవుడి స్వరము నాకు వినిపించి, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల అద్దె నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను చూపించి దేశానికి వెళ్ళుము అని వినిపించింది. అక్కడికి నేను వెళ్ళాను. అక్కడ నా సరసహోమములు విడిచిపెట్టి అక్కడ అరణ్యంలో కాపురం పెట్టాను. గనుక దేవుడు అనేక జన్మలకు తండ్రిగా మార్చాడు. దేవుడు నన్ను ఆశీర్వదించినట్లు మిమ్మల్ని కూడా ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఎవరండి ఈ వ్యక్తి? మన సంతానం అంతా ఎక్కడి నుంచి వచ్చింది? అబ్రహాంలోంచే వచ్చిందండి. అబ్రహామును ఎలాగైతే ఆశీర్వదించాడో దేవుడు మనందరినీ కూడా ఆశీర్వదించును గాక. మన ముందుకి ఒక రాజు వస్తున్నాడండి. ఆ రాజు ఎలా మార్పు చెందాడు, ఎలా దేవుణ్ణి నమ్ముకున్నాడు. ఒక రాజే దేవుణ్ణి నమ్ముకున్నాను, మిమ్మల్ని కూడా నమ్ముకోమని మీ అందరికీ ఆజ్ఞ ఇవ్వడానికి మా సండే స్కూల్ రాజు లాజర్ వస్తున్నాడండి. గట్టిగా చెప్పు, గంభీరంగా చెప్పు. నేను బబులోను దేశపు రాజును నెబుకద్నెజరు అనే నేను యూదా రాజు మీద గెలిచి అక్కడ ప్రజలను బంధించి తీసుకొని వచ్చాను. ఒకరోజు నా బంగారపు ప్రతిమకు మొక్కమని ఆజ్ఞ ఇచ్చాను. కానీ షడ్రక్, మేషక్, అబ్దెగ్నో అనేవారు నా బంగారం ప్రతిమకు మొక్కలేదు. నాకు కోపం వచ్చింది. వారి ముగ్గురిని అగ్నిగుండంలో వేయమన్నాను. వారిని వేసిన తరువాత నేను ముగ్గురిని కదా వేయమన్నాను. నాకు 4వ రూపం ఎలా కనిపించింది అని అనుకున్నాను. అది రక్షకుడైన సమగ్రుడైన యేసుక్రీస్తు. రక్షించు సమస్త్రుడు అయిన నిజమైన దేవుడును నమ్మండి అని ఆజ్ఞ ఇచ్చుదురుగాక. ఆమెన్. ఎవరండి ఈ వ్యక్తి? నెబుకద్నెజరు రాజు తన కళ్ళ ద్వారా చూసిన షడ్రక్, మేషక్, అబేద్నెగో వారి ద్వారా మార్పు చెందాడండి. మనం కూడా ఎందరో మంది చెప్పిన వాక్యం ద్వారా మార్పు చెందిన వాళ్ళమే. కాబట్టి ఈ రాజే మార్పు చెందాడు. మనము సామాన్యులం, అసామాన్యం. దేవుడు మనల్ని ఇంతవరకు నడిపించాడు. కాబట్టి ఈ రాజుని ఒకసారి వారు చేసిన స్కిట్ కోసం ఒకసారి గట్టి క్లాప్స్. ఒక సాధారణమైన స్త్రీ విశ్వాసంలో పడిపోయి తిరిగి ఎలా లేచిందో మనందరి ముందుకి తెలియజేయడానికి ఒక సాధారణమైన స్త్రీ విజ్ఞాని వస్తుందండి. వస్తుండగా అందరూ దయచేసి క్లాప్స్ కొట్టండి. నేను యూదా బెత్లెహేములోని ఎఫ్రతేము రాలను. యెరెమెలెకు భార్యను. నాకు 2 కుమారులు, 2 కోడండ్రులు. మేము మా ఊరిలో ఆహారానికి కరువు వచ్చిందని మోయాబునకు వెళ్ళి అక్కడ నివాసమున్నాము. దేవుని రొట్టెల ఇల్లు అయిన బెత్లెహేమును విడిచి మోయాబునకు వెళ్ళిపోయాము. అక్కడ నేను నా భర్తను, నా 2 కుమారులను పోగొట్టుకున్నాను. దేవుడు తన పిల్లలను విడిచిపెట్టలేడేమో అని గ్రహించలేకపోయాను. అవిశ్వాసంలో పడిపోయాను. తరువాత మరలా దేవుణ్ణి ఆశ్రయించి తిరిగి బెత్లెహేమునకు వచ్చేసాను. దేవుడు మరలా నాకు సమృద్ధిగా జీవితం ఇచ్చాడు. నా వలె మీరు కూడా అవిశ్వాసంలో పడిపోతే నా వలె మీరు కూడా చేదైన అనుభవాలను చూడాల్సి ఉంటుంది. మీరు విశ్వాసంలో పడిపోకుండా విశ్వాసంలో కొనసాగుదురుగాక. ఆమేన్. తిన పేరు చెప్పడం మర్చిపోయింది, మీరు చెప్పాలండి. ఎవరో నయోమి అండి. తిను ఎలాగైతే విశ్వాసంలో పడిపోయి మరలా తిరిగి లేచి దేవుని కొరకు బ్రతికిందో, తన కుటుంబాన్ని దేవుళ్ళలో కొనసాగింప చేసిందో, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎందరో మంది విశ్వాసంలో పడిపోవచ్చండి. మీరు కూడా తిన జీవితం ద్వారా మార్పు పొంది విశ్వాసంలో కొనసాగుతారని ఈ చిన్న ఉద్దేశం అండి.
నెక్స్ట్, ఒక ఊదా రంగు పొడి అమ్ముకునే ఒక స్త్రీ దేవుడు అపోస్తులైన పౌలు గారు చెప్పే మాటలు విని మార్పు చెంది తన జీవితాన్ని తన కుటుంబాన్ని మార్చుకుని మన ముందుకు వస్తుందండి. ఒకప్పుడు దీపు. నా పేరు లూదియా. నేను ఊదారంగు పొడిని అమ్ముకునే తూయాతర పట్టణస్థురాలను. నేను విశ్రాంతి దినమును నది తీరమును ప్రార్థన జరుగుతుంది అని అక్కడికి వెళ్ళాను. అక్కడ పౌలు గారు దేవుని వాక్యం బోధించుచుండగా విని మారు మనసు పొందాను. రక్షణ కూడా తీసుకున్నాను. నా కుటుంబాన్ని కూడా మార్చుకున్నాను. కనుక దేవుడు నా హృదయమును తెరచెను గనుక నేను బైబిల్ గ్రంథంలో రాయబడ్డాను. కనుక మీరు కూడా నా వలె దైవభక్తి కలిగిన స్త్రీ వలె బైబిల్ గ్రంథంలో రాయబడుదురుగాక. ఆమేన్. ఎవరండి ఈ వ్యక్తి? దైవభక్తి గల స్త్రీగా లెక్కింపబడిందండి. మనం కూడా పరలోక రాజ్యంలో ఒక దైవభక్తి వలె, స్త్రీల వలె, పురుషుల వలె ఉందుము కాక. దీన్ని బట్టి మనం కూడా మారుదుము గాక. ఆమేన్. నెక్స్ట్, చివరిగా బైబిల్ గ్రంథంలో ఒకే ఒక్క చోట, ఒకే ఒక్క మొక్కలో, ఒకే ఒక్కసారి ప్రవచింపబడి రాయబడి ఉన్న ఆమె ఒక స్త్రీ తన జీవితాన్ని ఎలా మార్చుకుందో మన ముందుకు చూపించడానికి వస్తుంది కీర్తన. ఒకే ఒక వచనంలో ఒకే ఒక్కసారి ప్రస్తావించబడిన దమరి అనే స్త్రీని నేను. మాది ఎదస్సు పట్టణము. ఎదస్సు పట్టణస్థులమైన మేము చాలా జ్ఞానవంతులమని అనుకునేవారము. నేను విన్నదే, నేను చూసినదే సరి అయినదని అనుకునేదానిని. ఒకానొక రోజు పౌలు గారు బంధింపబడి విడిపింపబడిన తరువాత ఎదెస్సు పట్టణములో సువార్త ప్రకటించడానికి వచ్చారు. దేవుని మాట విని వెంటనే ఆయన హత్తుకుని మారు మనస్సు పొందాను. ప్రతి మనుష్యుడు వినుటకు, మాట్లాడుటకు, వేగిరపడుటకు నిదానించిన వాడై ఉండవలెను. కాబట్టి నేను వినుటకు వేగిరపడితిని కనుక దేవుని బైబిల్ గ్రంథంలో రాయబడ్డాను. కాబట్టి మీరు కూడా వినుటకు వేగిరపడండి. దేవుని మాటలు విని మార్పు పొందుదురుగాక. ఆమెన్. ఎవరండి వ్యక్తి? నేను తిన గురించి వెతికినప్పుడు నాకు కూడా తెలియదండి. ఇప్పుడే కొత్తగా నేను దమరి అనే స్త్రీ గురించి తెలుసుకున్నాను. మీరు కూడా తెలుసుకుంటారు కదని తిన గురించి నేర్పించానండి. దమరి అనే ఈ స్త్రీ వలె మీరు కూడా మార్పు చెందాలని తిన ద్వారా ఆశిస్తున్నానండి. నెక్స్ట్, ఈ దమరిని అండ్ అలాగే లూదియాను మార్చిన మన ప్రవక్త అయిన అపోస్తులు గారు రాబోచున్నారు. నేను కిలికియాలోని తార్సులో పుట్టిన యూదుడను. దేవుని నమ్మిన వారిని బంధించి చెరసాలలో వేసి మరణించే వరకు ఒకానొక మధ్యాహ్న కాలంలో దమస్కులో ఆకాశము నుండి గొప్ప వెలుగు నా చుట్టూ ప్రకాశించెను. అప్పుడు ఓ స్వరము, సౌలా సౌలా, నీవెందుకు నన్ను హింసించుచున్నావని నాతో పలికెను. నేను దేవుని ఎరిగి మారు మనసు పొందాను. మీరు కూడా దేవుని ఎరిగి మారు మనసు పొందండి. మీ పేరును నిలబెట్టుకుందురుగాక. ఆమెన్. నేను దేవుని పోలి నడుచుకున్నాను. మీరు నన్ను పోలి నడుచుకుందురుగాక. ఆమెన్. ఎవరండి? అపోస్తులైన పౌలు గారు. మునుపంట హింసకుడు, దూషకుడు అంట, హానికరుడైన ఈ వ్యక్తి దేవుడు మాట విని మార్పు చెందాడండి. కాబట్టి మనలో ఉన్న కోపాన్ని, ద్వేషాన్ని అన్నిటినీ అణుచుకుని అపోస్తులు ఎందరినైతే మార్చి రక్షించాడో మన దైవజనులు కూడా మనందరినీ మార్చి రక్షించాడు. మనం కూడా సువార్త వలె, ఈ అపోస్తులు చేసిన సువార్త వలె మనం కూడా సువార్త చేసి అందరినీ మార్చి రక్షించుగాక.
మా చిన్నపిల్లలందరూ ఎంతో చక్కగా చేశారండి. కాబట్టి ఒకసారి అందరి కోసం మరొకసారి గట్టిగా క్లాప్స్ కొట్టండి. ఈ అవకాశం ఇచ్చినట్టు దైవజనులకు వందనాలండి. జాగ్రత్తగా ఓపికగా విన్న మీ అందరికీ కూడా వందనాలండి. దేవుడు ఇటువంటి అవకాశాలు ఎన్నో మాకు ఇచ్చిన గాక. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చాలా సంతోషం. వాక్యపు లోతుల్లో ఎలా ఎదుగుతున్నారన్న విషయాలు తెలుస్తాయండి ఈ వీటి ద్వారా. ఎవరు ఎలా రక్షించబడ్డారు, ఎలా దేవుని చేత వాడబడుతున్నారన్న విషయాలు. అందరూ కూడా వచ్చారా? కాస్ట్యూమ్ చేసుకున్నారు అందరూ కూడా. రెండు సండే స్కూల్ టీచర్స్ కూడా దమ్మా. చిన్న మనవి, మన మధ్యలో ఏం పేరు మర్చిపోనరా, మీ యజమాని గారు ఏం పేరు? మోజెస్ గారు రండి. దేవునికి మహిమ కలుగును గాక. నా ఆశ ఏంటంటే ఆ తక్కిళ్ళు ఈ తక్కిడి దూకిపోవాలండి. ఆమె ఎంత ఆత్మీయులు కొనసాగించబడుతుందో ఈయన కూడా అంత ఆత్మీయతలు ఎదగడానికి దేవుడి సహాయం చేయను గాక. ఆమేన్. హల్లెలూయా. రైట్.